సంతోషం. మరి ఇప్పటివరకు దేవుని మనం పాటల ద్వారా దేవుని మనం ఆరాధించాం, గణపరిచాం. దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎక్కువ ఫ్యాన్ లాగుతుందేమో, ఫ్యాన్ పెట్టారు కదా, ఇదే కంటిన్యూ చేస్తాం. రైట్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఈరోజు మీతో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మన జీవితాల్లో దేవుడు ఫలింపచేసే దేవుడు, ఆశీర్వాదకరంగా నింపే దేవుడు, దీవెనలతో నింపే దేవుడు. ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఆయన గొప్ప మేలులతోనూ ఆశీర్వాదాలతో నింపే దేవుడు మన దేవుడు. ఇక్కడికి వచ్చిన మనందరినీ కూడా ఒక ప్రశ్న దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఎలాంటి ఫలాలు దేవుని కొరకు మనం ఫలించాం? దేవుని కొరకు ఎలాంటి ఫలాలు మనం ఫలించాం? దేవునికి అవసరమైన ఫలభరితమైనటువంటి ఆత్మీయ జీవితం మనకుందా? బైబిల్లో ఒక మాట ఉంది, ఉద్యానవనమందు నా ప్రియుడు వేయించేయుచున్నాడు, తనకి ఇష్టమైన ఫలములు ఆయన భుజించునుగాక అని చక్కని మాట ఒకటి ఉంది. అంటే ఈ భూమి మీదకి దేవుడు వచ్చినప్పుడు నీకిష్టమైన ఫలాలు కాదట, ఆయనకిష్టమైన ఫలాలు భుజించుటకు నువ్వు సిద్ధపడాలి. ఈ యొక్క ప్రత్యేకమైన ఈ సభలు ప్రతి ఏటా సుందరరావు గారు ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టి ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘము ఉజ్జీవపరచాలి, ఫలించే అనుభవంలో రావాలి, ఆయన రాకడలో ఎత్తబడే అనుభవంలో రావాలి. సో కాబట్టి అనేకులు సంఘంలో చేర్చబడాలి, ఆయన రాకడ కొరకు సంఘాన్ని కట్టాలి. అది దేవుని సేవకుల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఒక భాగాన్ని మేము ముందు పెడుతున్నాను. అందరూ తెరవండి. సంఖ్యాకాండము 17వ అధ్యాయం ప్రారంభం. వాని కర్ర చిగురించును. తర్వాత కిందని 7-8 వచనాలు చదవమ్మా. సాక్ష్యపు గుడారములో ఉంచెను, మరునాడు వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చుండును, అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. రైట్, ఈ వాక్య భాగం మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వాక్య భాగం. అయితే ఇందులోంచి ఈరోజు మనం ఏం వెతుకుదామంటే, సాక్ష్యపు మందసం ఎదుట ఉంచబడిన కర్రలెన్ని? 12. అందులో ఎన్ని కర్రలు ఫలించాయి? ఒక్కటే. మిగతా 11 కర్రలు పాలెములో పారివేయబడ్డాయి. ఎందుకు ఆ ఒక్క కర్ర ఫలించింది? కారణం ఏంటి? అహరోను కర్ర ఫలించుటకు దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఇదే ఈరోజు మనం నేర్చుకుపోయే అంశం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి మోషే నాయకత్వంలో నడుస్తున్నప్పుడు ఒకరోజు దేవుడు మోషేని పిలిచి, మోషే, నేను ఒక యాజక గోత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నాను 12 గోత్రికలలో. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఒక్కొక్క గోత్రం, రూబేను, సిమ్యోను, లేవి, యోదా, దాను, గప్తాలి, ఆషేర్, ఇలాగు ఈ 12 గోత్రికలో ఉన్నటువంటి పెద్దల కర్రలను తీసుకొని దాని మీద చెక్కు, వాళ్ళ పేర్ల చెక్కు, ఆ పెద్ద యొక్క పేరు రాయి.
రాసి ఈ 12 కర్రలు తీసుకొచ్చి ఏం చేస్తారంటే సాక్ష్యపు గుడారం అనగా మరి ప్రత్యక్షపు గుడారములో సాక్ష్యపు మందసం ఎదుట వాటి నుంచు రాత్రంతా ఉంచు, నువ్వు బయటికి వెళ్ళిపో. రాత్రంతా ఆ మందసం ముందు ఈ 12 కర్రలు ఉంచండి. ఉంచిన తర్వాత ఉదయానికల్లా నువ్వు వచ్చే టైంకి ఏ కర్ర అయితే ఫలిస్తుందో ఆ గోత్రాన్ని నేను ఎన్నుకుంటున్నాను అన్నాడు. వెంటనే మోషే గారు అన్ని కర్రలు కలెక్ట్ చేశారు. ఒక్కొక్క గోత్రం నుంచి మొత్తానికి 12 కర్రలు తీసుకున్నాడు. ఆయన మందసం ఎదుట వాటిని ఉంచాడు. ఉదయం రాత్రంతా గడిచిపోయింది, ఉదయం అయింది. తీరా వెళ్ళి చూస్తే ఆ 11 కర్రలు ఎలా ఉంచారో అలాగే ఉన్నాయి. ఏం చెక్కు చెదరలేదు, ఒక్కటి కూడా చిగిరించలేదు. కానీ ఒక్క కర్ర మాత్రం చిగిర్చింది, పువ్వులు పూసింది, బాదము పండ్ల గలైంది. ఎవరి దబ్బా అని చూస్తే దాని మీద లేవి గోత్రం అహరోన్ అని ఉంది. వెంటనే ఆ చిగిరించిన కర్రను తీసుకొచ్చి మోషే సమాజం ఎదుట దాన్ని నిలబెట్టుకుని, ఇగో ఇక్కడి నుంచి అహరోను యాజకుడిగా ఉంటాడు, అదేవిధంగా ఈ లేవి గోత్రం అంతా కూడా యాజక గోత్రంగా ఉంటుంది, కాబట్టి వీరికి మీరు లోబడాలి, వీరిని మీరు అనుసరించాలని మోషే ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇవ్వగానే ఈ 11 కర్రలు మాత్రం పాలెములో పాడివేశాడు. ఇది మనం చదువుకున్నటువంటి చరిత్ర. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే ఈ 12 కర్రలు రాత్రి మందసం ఎదుట ఉంచడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ రాత్రంతా ఈ 11 కర్రలు దేవుని యొక్క సన్నిధిని అనుభవించాయి, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించాయి, దేవుని యొక్క వెలుగును అనుభవించాయి. మరి ముఖ్యంగా అక్కడ ఆ మందసం ఎదుట నిలబడే అవకాశం వాటికి వచ్చాయి, కానీ ఫలించలేదు. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడుతుంది, పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడిన వారు కొందరే. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా పిలువబడిన వారు, మరి ముఖ్యంగా అందరూ ఏర్పాటు చేయబడిన వారే. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ఫలించేవారిగానే ఉండాలి, ఫలభరితముగానే ఉండాలి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ఇది చాలా అద్భుతం, మహా అద్భుతం. ఎంత గొప్ప అద్భుతం అంటే ఒకే ఒక రాత్రిలో ఒక ఎండిన కర్ర ఫలించడం అంటే సామాన్యమైన విషయం కాదు. చూడండి, ఒక చెట్టు మొలవాలంటే దానికి ఒక టైం పడుతుంది. ఒక మామిడి చెట్టు ఉంది, ఇక్కడ మన కాంపౌండ్లో ఉంది మామిడి చెట్టు. మామిడి చెట్టు ఏం వేయాలంటే ఏం చేయాలి, దాన్ని టెంక వేయాలి, అది ఒక మొక్క రావాలి, అది ఒక చెట్టు అవ్వాలి, దానికి మరి పువ్వులు రావాలి, పిందెలు రావాలి, కాయలు రావాలంటే ఇది ఒక ప్రాసెస్. ఎంతకాలం? సంవత్సరాలు ప్రాసెస్. అప్పట్లో చిన్నప్పుడు మామిడికాయలు తింటుంటే మా చిన్న కూతురు అడిగింది, నాన్న ఈ మామిడికాయలు ఎలా వస్తాయని అడిగాను. అడిగితే నాన్న ఏం లేదా, నువ్వు తిన్న తర్వాత టెంక పడేస్తావు కదా, ఆ టెంకను భూమిలో పాతితే వస్తుంది మామిడికాయ అంటే, తిన్న తర్వాత ఎందుకు ఆలోచించింది, బయటికి వెళ్ళి ఏం చేసిందంటే భూమిలో కప్పెట్టింది ఆ టెంకని. రోజు వెళ్ళడం చూడడం. ఏం చూస్తున్నారంటే మ్యాంగో ట్రీ పైకి వస్తుంది, మ్యాంగోలు తిందామని చూస్తున్నా అంటుంది. అంటే తనకి తెలియనటువంటి ఆ వయసు ఏంటంటే ఇది పాతగానే వచ్చేస్తుంది, లేకపోతే ఇది భూమిలో ఉంచగానే వచ్చేస్తుంది అనుకున్నారు. అది అసాధ్యం. ముఖ్యంగా ఆ బాదపు చువ్వకు ఒక అలవాటు ఉంది ఏంటంటే, అది ఒక్కసారి ఇరిచి భూమిలో పాతితే అది మొలవదు. కొన్ని చెట్లు ఉన్నాయండి, మునగ చెట్టు ఉంది, మునగ చెట్టును ఇరిచి భూమిలో పాతితే అది మరలా మొలుస్తుంది. మందారపు చెట్టు కొమ్మను కూడా ఇరిచి మరలా భూమిలో పాతితే అది మరలా మొలుస్తుంది. కానీ బాదపు చువ్వకు ఆ అలవాటు లేదు, ఎందుకంటే అది మరలా మొలవదు. ఇక్కడ మన ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. ఒక చెట్టు మొలవాలంటే కావాల్సింది ఏంటంటే మట్టి కావాలి, అంతే కదా. మట్టి కావాలి, నీరు కావాలి, సూర్యరశ్మి కావాలి. ఇవన్నీ ఉంటేనే ఒక చెట్టు మొలుస్తుంది. కానీ ఇక్కడ ఏమీ లేవు. ఒక చీకటి, ఒక కట్టిక నేల మీద ఈ రాత్రంతా కూడా ఒకే ఒక రాత్రిలో ఒక ఎండిపోయినటువంటి ఒక బాదపు చువ్వ చిగురించింది, పువ్వులు పూసింది, బాదము పండ్ల గలదైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా అలాంటి చిగురించే అనుభవంలో, ఫలించే అనుభవంలో, ఫలభరితమైన అనుభవంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి అనుభవంలో ఉండాలంటే ఒక్కసారి రండి చూద్దాం, ఎందుకు ఆ చెట్టు ఫలించింది, ఎందుకు ఆ కర్ర మాత్రమే ఎందుకు ఫలించింది, మిగతా కర్రలు ఎందుకు ఫలించలేదు. ఇక్కడ ఉన్నటువంటి మన జీవితాలు కూడా నేను ఒక ఫలభరితంగా ఉండాలి అని ఆశపడాలి.
ఒకసారి ముందు చెప్పినటువంటి మాటను ఇంకొకసారి రిఫరెన్స్ ద్వారా చూద్దాం. పరమగీతాల గ్రంథం చూద్దాం. పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయము. పరమగీతాల గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనం చదువుతారా? ఉత్తర వాయువు యతించును, దక్షిణ వాయువు ఏం చేయును, నా ఉద్యానవనం మీద విసురుడి. నా ప్రియుడు ఇక్కడ ఏమంది? తనకిష్టమైన ఫలములు ఆయన, అంటే ప్రియుడు అనగా క్రీస్తు, ఉద్యానవనం అనగా సంఘం. ఉత్తర వాయువు దక్షిణ వాయువు వీచున్నప్పుడు ప్రియుడు సంఘములోనికి వస్తున్నాడు, క్రీస్తు సంఘములోనికి వస్తున్నారు. ఆయన సంఘములోనికి రాగానే, ఉద్యానవనంలో రాగానే ఇక్కడ వాక్యం రాయబడింది ఏంటంటే, ఆయనకిష్టమైన ఫలములను మనము ఫలించాలి, ఆయన భుజించునుగాక. అంటే నీకు ఇష్టం ప్రభాగా, నేను ఈ ఫలాన్ని ఫలించాను తిను ప్రభా, నేను ఈ ఫలాన్ని ఫలించాను తిను ప్రభా కాదు, ఆయనకి ఇష్టమైనది, దేవునికి ఇష్టమైనటువంటి ఫలాన్ని మనం ఫలించేవారుగా మన జీవితాలు ఉండునుగాక. ఒకే ఒక రాత్రి అద్భుతం. నా ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఈ 2వ రాత్రి కూర్చున్నారు. దేవుడు మీ జీవితాల్లో, మీ బ్రతుకులో మోడుబారిన మీ జీవితాలను ఒక్క రాత్రిలో ఆయన మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఆమేన్. ఒక్క రాత్రిలో నీ బ్రతుకు మార్చగలిగిన దేవుడు మన దేవుడు. ఒక్క రాత్రిలో నీ జీవితాన్ని ఫలింపచేయగలిగిన దేవుడు మన దేవుడు. ఒకే ఒక రాత్రిలో నీ భవిష్యత్తును మార్చగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటే, ఆయన యందు మనం విశ్వసించిన వారంగా మనం ఉంటే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా రూబేను కర్ర ఫలించలేదు, షిమియోను కర్ర ఫలించలేదు, ఎవరిది ఫలించలేదు. ఏంటి అహరోన్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటండి? అరే అహరోనికి చూసినట్లయితే అంత పెద్ద చరిత్ర ఏమీ లేదు, అన్నీ నెగిటివ్లే. కానీ ఎలా, హౌ? ఒకసారి బైబిల్లోనికి వెళ్దాం, చూద్దాం. మొట్టమొదటిది ద్వితీయోపదేశ కాండము. అందరూ బైబిల్ తెరవండి, ప్రతి ఒక్కరూ బైబిల్ తీసి చక్కగా రిఫరెన్స్లు మీరు జాగ్రత్తగా గమనించండి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 20వ వచనాన్ని ఒక్కసారి మనం గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా అహరోనును నశింపచేయుటకు అతని మీద బహుగా కోపపడగా. రైట్, ఇక్కడ మొట్టమొదట ఒక టైటిల్ పెడదాం. ఏంటంటే క్షమించబడిన కర్ర, లేకపోతే క్షమించబడిన అహరోను. అహరోనును దేవుడు ఏం చేయాలనుకున్నాడట? నశింప చేయాలి అనుకున్నాడు. అంటే నశింపజేయడం అంటే చంపేద్దాం అనుకున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? అహరోను చేసిన పాపం మామూలుది కాదు. ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం దగ్గర రాగానే మోషే కొండెక్కాడు దేవునితో మాట్లాడడానికి, దేవుడు ఇచ్చే ఆజ్ఞను తీసుకురావడానికి కొండెక్కాడు. రోజులు గడుస్తున్నాయి, మోషే కిందకి దిగి రావట్లా. ప్రజలందరూ అహరోనుతో మాట్లాడడం మొదలుపెట్టారు. అయ్యా మోషే ఎక్కడ పోయాడో, ఏమైపోయాడో, ఒకవేళ ఉన్నాడో లేడో, బ్రతికున్నాడో చచ్చిపోయాడో, మా ముందు నడిచే ఒక నాయకుడు కావాలి, ఒక దేవత కావాలి. కాబట్టి ఆ స్థితి మాకు కావాలని ప్రతిరోజు అహరోను ఏం చేసేవారంటే పీడించేవారు, విసిగించేవాళ్ళు. మొత్తానికి విసిగించగా అహరోను విసిగిపోయి మీ బంగారాన్ని తీసుకురండి అని చెప్పి వారి బంగారాన్ని అంతా ఒలిచి ఒక పోగు చేసి దాన్ని ఒక దూడం చేసి, ఇదిగో మీ దేవత, ఇదిగో మీ దేవుడు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే, ఇక చూడండి వారు తంగిదనాలాడి ఆ దేవత మా దేవుడు అని చెప్పి దాని ముందు మొత్తం తిరుగుతున్నారు. అనేక రకాల నృత్యాలు చేస్తున్నారు. రకరకాల వేదలతో భాషలతో ఆరాధన చేసుకుంటున్నారు. దేవుడు చూశాడు, అరే నా ప్రజలను పిలుచుకుంది దీనికోసమా, నా ప్రజలను ఏర్పాటు చేసుకుంది దీనికోసమా? దీనికి ప్రధానమైన కారకుడు ఎవరంటే అహరోను. రైట్, ఇతడికి భూమి మీద బ్రతికే అవకాశం లేదు, చంపేద్దాం అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో అక్కడ రాయబడింది. అహరోను నశింపచేయుటకు దేవుడు ఆలోచిస్తుండగా మోషే గబగబా వచ్చి అహరోన్తో అహరోన్, దేవుడు నిన్ను నశింపచేయాలనుకుంటున్నాడు, నువ్వు పాలెంలోనికి వెళ్ళి ప్రార్థన చేయి, నేను కొండకి ప్రార్థన చేస్తాను,
నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు మన వింటాడు. ఆయన క్షమించే దేవుడు, క్షమాపణ ఇచ్చే దేవుడు కాబట్టి తప్పనిసరిగా ఆయన క్షమిస్తాడని ప్రార్థన చేయగా, మన దేవుడు ఆయన కనికరము కలిగిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు దయాహృదయము కలిగిన దేవుడు. అలాంటి గొప్ప పాపము చేసినటువంటి అహరోనుని ఏం చేశాడో తెలుసా? దేవుడు క్షమించేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క కర్ర ఫలించడానికి మొట్టమొదటి అనుభవం ఏంటంటే క్షమించబడిన అనుభవం. ఇక్కడ ఉన్నటువంటి మనందరి జీవితాల్లో కూడా ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఏంటి ఆ ప్రశ్న అంటే, నీవు నేను మనమందరము క్షమించబడ్డామా? క్షమించబడిన అనుభవంలో మనం ఉన్నామా? అదేంటి పాస్టర్ గారు, నేను రక్షణ పొందుకొని చాలా సంవత్సరాలు అయింది, బాప్తీసం తీసుకొని చాలా సంవత్సరాలు, ఇంకా క్షమించబడ్డం ఏంటి? ఈయన ప్రశ్న చాలా మందిలో ఉంది. ఈరోజు పాపము ఒప్పుకోలు ఇలాంటివి మనం ఈ రోజుల్లో చాలా తక్కువ వింటున్నాం. వీటిని ఇప్పుడున్నటువంటి ప్రసంగాలు కానీ, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కానీ అన్నీ స్ట్రాంగ్ గాస్పల్స్ అన్నీ వచ్చే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు ఎక్కువ కనపడుతున్నాయి మనకి. కానీ ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనము క్షమించబడిన అనుభవంలో ఉండాలి. సహజంగా నేను ఒక ఊరిలో ఒక చిన్న బరియల్ చేయడానికి వెళ్ళాను, అంటే సమాధి చేయడానికి వెళ్ళాను. ఆ సమాధి తోటలోనికి వెళ్తే, సమాధి తోటలో సహజంగా ఆ సమాధి తోటలో ఆ సమాధుల మీద ఏం పేర్లు రాస్తుంటాయి? దేవుని వాక్యాలు రాస్తుంటాయి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మరణము విలువైనదను, ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులను, ఇలాంటి వాక్యాలు ఉంటాయి. కానీ ఒక సమాధి మీద ఒక పేరు కనబడింది. ఏంటి తెలుసా? నేను యేసుక్రీస్తు చేత క్షమించబడ్డాను అని రాయబడింది. ఆశ్చర్యపోయాను, ఇదేంటి ఇప్పటివరకు చూడలేదే. అంటే అతడు ఎంత ధైర్యంగా చెప్తున్నాడంటే, నేను యేసుక్రీస్తు చేత క్షమించబడి నేను చచ్చిపోయాను, యేసుక్రీస్తు ద్వారా క్షమించబడి నేను సమాధిలోనికి వెళ్ళిపోయాను. ఆ మాట వినగానే కొంచెం ఆలోచనలో పడ్డాను. ఎస్, ఈరోజు మనం సంపూర్ణంగా దేవుని చేత క్షమించబడిన అనుభవంలో ఉన్నామా? ఈరోజు దేవుని దగ్గర ఒప్పుకోము. సాతాడు ఏం చేస్తారో తెలుసా? మనల్ని దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మన పాపాలు ఒప్పుకుంటుంటే పక్కన, హలో 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 సిస్టర్, నువ్వు పాపివి కాదు, ఏంటి ఒప్పుకుంటున్నావు? నువ్వేం పాపం చేసావు? అది పెద్ద పాపం ఏం కాదు. లేదు లేదు, నువ్వు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధురాలు, ఒప్పుకో అవసరం లేదు, నువ్వు నీతిమంతుడు, ఒప్పుకో. అంటే ఈ దుష్టుడు సాతాడు మనల్ని ఏం చేస్తాడంటే, దేవుని దగ్గర మనం ఒప్పుకోకుండా చేస్తుంటాడు, కలగకుండా చేస్తుంటాడు. కానీ మనము ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు. ఒప్పుకుంటేనే మన జీవితంలో దేవుడు సంపూర్ణమైన క్షమాపణ దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఒకసారి మీకా గ్రంథం చదవండి. మీకా గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది కదా, 7వ అధ్యాయం, మీకా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట మనకి కనబడుతుంది. చదువుతారా? మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం. అమ్మా, సమమైన దేవుడు ఉన్నాడా? చూడండి, ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు. చెప్పాలంటే మనుషుల సంఖ్య కంటే, ఈ ప్రపంచంలో మనుషుల జనాభా కంటే దేవుళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది, సమమైన వాడు, నీలా క్షమించే క్షమమైన లేకపోతే సమానమైనటువంటి దేవుడు అనబడిన వారు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఆయన నింగికి నేలకి మధ్యను వ్రేలాడుతూ ఆయన మొట్టమొదట పలికిన మాట ఏంటో తెలుసా? ఆయనని హింసిస్తున్న వారిని, ఆయన కొడుతున్న వారిని, ఆయన మీద ఉమ్ము వేస్తున్న వారిని, ఆయన హేళన చేస్తున్న వారిని, ఆయన సిలువ వేస్తున్న వారిని, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుము. ఎవరండి ఈరోజు ఇలాంటి క్షమాపణ ఇచ్చినటువంటి వారు? ఈనాడు ఆ మాటయే యేసు ప్రభువారు పలికి ఉండకపోతే నోవహు కాలంలో ఉన్నటువంటి జలప్రళయం మళ్ళా చూసేవాళ్ళమేమో. ఒకవేళ ఆయన ఆ మాట పలికి ఉండకపోతే ఏమి జరిగేదో. ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడు ఆయన. ఎవరైనా, నేను అంటాను, యేసు ప్రభువారి శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒకడు ఆయన చనిపోయాడు, ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎవరు? యోధా గారు ఊరేసుకొని చచ్చిపోయిన తర్వాత ఒక యేసు ప్రభువారు ఆరోహణం అయిపోయిన తర్వాత ఒక కమిటీ మీటింగ్ జరిగింది. ఆ కమిటీ మీటింగ్లో 11 మంది అపోస్తలులు కూర్చున్నారు.
అపోస్తులు కూర్చున్నప్పుడు 12వ అపోస్తులను ఎన్నుకోవడానికి చీటీలు తీసుకొచ్చుకున్నారు. చీటీలు తీసుకొచ్చి అక్కడ ఒక చక్కని అద్భుతమైన మాట పలుకుతున్నా. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం చదువుతారా? అపోస్తుల కార్యాల గ్రంథంలో ఆ చక్కని మాట 1వ అధ్యాయము 20 ఎంతమ్మా ఎన్నో వచ్చిన చదువు అమ్మా 23 రైట్. ఇంకా పై వచ్చిన చదువు 21 చదువమ్మా. కాబట్టి ఇక్కడ ఆ వచనం కదమ్మా 25 వచనం చదువుతారా? 25 వచనం. ఈ చోటికి పోవుటకు, ఇది రైట్, ఈ మాట కావాలి. యూద తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య, రైట్, ఈ మాట. యూద తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్య అంటే యూదాని గురించి ఒక మాట రాయబడింది. యూద తప్పిపోయాడు అని మాట రాయబడింది. పక్కన ఇంకో మాట ఏమో రాయబడింది, పోగొట్టుకున్నాడు. యేసు ప్రభువు వారి శిష్యుల్లో తప్పిపోయిన వారు ఇంకొక ఆయన ఉన్నాడు, పేతురు గారు. పేతురు కూడా తప్పిపోయాడు. పేతురు ఎలా తప్పిపోయాడంటే యేసు ప్రభువు వారు ఎవరో నాకు తెలియదని ముమ్మారు బొంకాడు. ఆ చలిమంట ధర కాసుకున్నప్పుడు నువ్వు యేసు ప్రభుతో తిరిగినోడు కదా, యేసు ప్రభుతో ఉన్నవాడు కదా, ఆయన ఎవరో నాకు తెలియదయ్యా, ఆయనతో నేను ఎప్పుడు తిరగలేదు, నాలంటూ ఇంకొని చూస్తుంటావు, ఇలాగూ అబద్ధం ఆడాడు. కానీ ఇక్కడ పేతురు కూడా తప్పిపోయాడు. అయితే పేతురు పోగొట్టుకోలేదు. ఆయన పలికిన మాటకు వెనుదిరిగి ఆయన క్షమాపణ అడిగాడు, క్షమించబడ్డాడు, ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. కానీ యూద ఏం చేశాడంటే ఆవేశపడ్డాడు. చేసిన తప్పుకు ఆవేశపడ్డాడు, పశ్చాత్తాపడలేదు. ఆవేశపడి అయ్యో నా వలన ప్రభువారు ఇంత హింస పొందుతున్నారు, నా వలన ఆయన ఇంత బాధపడుతున్నాడని చెప్పి ఆయన కొన్న పొలంలోనికి వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోయాడు. నేనేమంటానంటే ఒకవేళ యూద తిరిగి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను చేసింది తప్పే అని ఒప్పుకొని ఉంటే నా దేవుడు యూదాను కూడా క్షమించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ తప్పిపోయాడు, పోగొట్టుకున్నాడు. ఈనాడు చాలామంది చేసే పని ఏంటంటే ఏదైనా ఒక చిన్న తప్పిదంలోనికి వెళ్ళారనుకోండి, అయ్యో తప్పు చేశాను కాబట్టి దేవుడు నన్ను ఎందుకు క్షమిస్తాడు అని అదే మార్గంలో వెళ్ళిపోతున్నారు చాలామంది. మంచి విశ్వాస జీవితంలో జీవిస్తారండి, చక్కగా ఆరాధనకు వస్తారు, చక్కగా దేవుని మందిరానికి వస్తారు, చక్కగా దేవునికి ఇవ్వాల్సినవి ఇస్తారు, మంచిగానే ఉంటారు. సడన్గా ఆగిపోతారు. సడన్గా దేవుని సన్నిధిలో ఒక్కసారిగా వారిలో మార్పు వచ్చేస్తుంది. ఏంటి ఆ మార్పు? ఎందుకు దూరం అవుతున్నారంటే వారు ఏదో ఒక చిన్న తప్పిదం చేస్తారు. ఆ తప్పిదాన్ని బట్టి అంటారు నేను పాపిని అయిపోయాను కదా, ఇంకా తప్పు చేశాను కదా, మళ్ళా నేను దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు నన్ను చూస్తాడా, నా ప్రార్థనలకు ఇస్తాడా, నేను మోకరించగలనా, నేను పాట పాడగలనా, నేను ప్రార్థన చేయగలనా, పాస్టర్ గారు నేను చూడగలనా అని చెప్పి చేసేసాను కదా, దిగిపోయాను కదా, ఊబిలోనికి వెళ్ళిపోయాను కదా, అలాగే జీవిద్దాం, అలాగే వెళ్ళిపోదామని వారి ఆత్మీయ జీవితాలను నాశనం చేసుకునే వారు చాలామంది ఉంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లేదండి, మన దేవుడు క్షమించే దేవుడు. ఎవరినైనా క్షమిస్తాడు, ఎలాంటి వారినైనా క్షమిస్తాడు, ఎలాంటి మూర్ఖునైనా క్షమిస్తాడు, ఎలాంటి త్రాగుబోతునైనా, వ్యభిచారినైనా, ఎలాంటి నరహంతకుడైనా ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే ఆయన క్షమించే దేవుడు. ఆమెన్, హల్లెలూయా. నేను పాపుల పిలవచ్చుతని కానీ నీతిమంతుల పిలవ రాలేదు. ప్రభువారి లోకానికి వచ్చింది, అందుకే నశించిన దానిని వెతుకు రక్షించుటకు యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన క్షమించే దేవుడు. అయితే ఆయన నిన్ను క్షమించాలి అంటే నువ్వు ఇతరులను క్షమించేవాడుగా ఉండాలి. ఇక్కడ మనం ఏంటంటే ప్రభా నన్ను క్షమించు ప్రభా అని ప్రార్థన చేస్తున్నా, బాగానుంది. మరి నువ్వు ఇతరులను క్షమించగలుగుతున్నావా? నిజమైన క్రైస్తవ లక్షణం, నిజమైన క్రైస్తవుడు అంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే క్షమించే గుణం కలిగి ఉండడం. ఈనాడు అది లేదు. మా ఇంటి దగ్గర ఒక చిన్న స్కూల్ ఉందండి. ఆ స్కూల్లో ఒకరోజు ఏం చేస్తారంటే మా ఇంటి ముందు, అంటే మేమున్న పాత ఇంటి ముందు పెద్ద చెట్టు ఉంటుంది, చాలా నీడ ఉంటుంది, మంచి నీడ అనమాట. ఈ స్కూలు మధ్యలో ఏదైనా ఇంటర్వెల్ జరగగానే పిల్లలందరూ ఆ చెట్టు కిందకు వచ్చి ఆడుకుంటారు, కొంచెంసేపు ఆడుకొని వెళ్ళిపోతుంటారు. ఒకసారి నేను ఇంట్లో ఉన్నాను, పిల్లలు కొట్టుకుంటున్నారు, 2 గ్రూపులుగా కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే ఏంటి ఇలా కొట్టుకుంటున్నారని ఇంట్లో నుంచి వచ్చాను. ఇద్దరు బాగా కొట్టుకుంటున్నారు, 2 పిల్లలు. వాడు కింద పైన పట్టుకుంటే దొరదరగా వెళ్ళి వాళ్ళిద్దరిని విడదీశాను. విడదీసిన తర్వాత వెంకల్ అంకుల్ వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంకుల్ అన్నాడు.
మరి ఎందుకు కొట్టుకుంటున్నారంటే, ఎవడు ముందు కొట్టాడు అంటే వీడు అంకుల్ కొట్టాడు. అరే సే సారీ, వాడికి సారీ చెప్పరా అన్నాడు. వాడు ఏమన్నాడు తెలుసా? సారీ అనే మాట నా డిక్షనరీలో లేదంటాడు. ఆశ్చర్యపోయాను. వాడు చూడండి, అంటే ఎక్కడ నేర్చుకుంటున్నాడు, ఎలా నేర్చుకుంటున్నాడు. అరే సారీ చెప్పరా అంటే వాడేమన్నాడు, అసలు నా అంటే వాడు ఏం నేర్చుకున్నాడు చిన్నప్పటి నుంచి? సారీ అనే మాట చెప్పడానికి వాడు ఇష్టపడటం లేదు. అంటే ఇతరులను క్షమించే తత్వం ఈరోజు పిల్లలకు నేర్చుకోవటం, పిల్లలు అలవరుచుకోవటం లేదు. నిజం, ఇప్పుడున్న పిల్లలు చూడండి, ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేసిన తర్వాత తప్పు చేసాం వెళ్ళి వారిని సారీ అడగమంట, అడగన పౌరుషాలకు వచ్చేసారు, ఈగోస్కి వచ్చేసారు చాలామంది. ఈరోజు కుటుంబాలు చిన్న భిన్నం అయిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఈగోనే. చిన్న చిన్న వాటికి ఈగోస్ తీసుకురావడమే, ఇలాంటివి ఉన్నాయి. ఈరోజు రావాల్సిన గుణం అదే. ఒరిస్సా రాష్ట్రంలో గ్రహం స్టెయిన్ గారు, మనందరూ తెలుసు కదా, గ్రహం స్టెయిన్ గారు కుటుంబంతో వచ్చి దేవుని పరిచయం చేస్తున్నారు. అయితే ఒకరోజు గ్రహం స్టెయిన్ గారు తన పిల్లలు జీపులో పడుకొని ఉండగా, గ్లాడీ తన యొక్క భార్య గ్లాడీ వేరే గదిలో పడుకొని ఉంది. కొంతమంది దుర్మార్గులు పెట్రోల్ పోసి తగలబెట్టేశారు జీపుని. సజీవ దహనం అయిపోయారు. ఆయన దేశాన్ని విడిచి అన్నిటిని విడిచి ప్రభు కొరకు సేవ కొరకు ఇక్కడికి వస్తే దుర్మార్గులు చంపేశారు. మొత్తం ఆ పిల్లలు చనిపోవడంతో, తన చనిపోవడంతో ప్రపంచమంతా ఒక్కసారి అట్టడిలిగిపోయింది. దండాలు చేశారు, రకరకాలు చేశారు. మొత్తానికి ఎలాగైతే చంపినోడు దొరికాడు. వాడి పేరు దారాసింగ్. వెంటనే జైల్లో వేశారు. కోర్టుకి తీసుకొచ్చారు. కోర్టుకి తీసుకురాగానే ఆ బోన్లో నిలబెట్టారు దారాసింగ్. ఇటు సైడు గ్లాడీని, గ్రామ్ స్టెయిన్ గారు భార్యను నిలబెట్టారు. జడ్జి గారు అంటున్నారు, అమ్మా వీడు బహు దుర్మార్గుడు, నీ భర్తను చంపాడు, నీ పిల్లల్ని చంపాడు. రెండోది, మీరు ఏదో దేశం నుంచి ఇక్కడికి వచ్చారు, ఇంత ఘోరమైన చేశాడు కాబట్టి వాడికి ఏ శిక్ష వేద్దామని చెప్పండి, మీరే చెప్పండి, ఏ శిక్ష విధిందో అని చెప్పండి అంటే ఆవిడ 2 నిమిషాలు మౌనంగా ఉండి క్షమించి వదిలేసేయండి అంది. హల్లెలూయా. ఒక్కసారిగా అందరూ విభ్రాంతి చెందారు. అదేంటమ్మా, నీకు కసి లేదా, కోపం లేదా, పగలేదా నీ దగ్గర? అయ్యా బాధ ఉంది, నా భర్తను నా పిల్లలు చంపాడనే బాధ ఉంది, కోపం ఉంది, కసి ఉంది, కానీ నా దేవుడు అది నేర్పించలేదు. మేము ఆరాధిస్తున్న దేవుడు అది నేర్పించలేదు. క్షమించమన్నాడు, ఇతరుల శత్రువులు క్షమించమన్నాడు. కాబట్టి నేను క్షమించమంటున్నాను. కాబట్టి నా దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారం క్షమించి వదిలేయండి అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇది నిజమైన క్రైస్తత్వం. నువ్వు క్షమించబడాలి అంటే నువ్వేం చేయాలి? ఇతరులని క్షమించాలి. నువ్వు ఫలించాలి అంటే నీ జీవితంలో అలాంటి క్షమాపణ పొంది. ఈరోజు బలారాధనలోనికి వస్తాం, దేవుని సన్నిధిలోనికి వస్తాం, వాక్యం చదువుతాం, పాటలు పాడతాం, చాలా చక్కగా పరిచయం చేస్తాం, కానీ ఈనాడు మనం క్షమించలేం. అత్తలు కోడలను క్షమించలేరు, కోడలు అత్తలను క్షమించలేరు, భార్య భర్తలను, భర్త భార్యలను క్షమించే గుణం లేనటువంటి వారంగా ఉన్నాం. ఎలా ఫలిస్తాం మనం? ఎలాంటి ఫలభరితమైన అనుభవాన్ని మనం కలిగి ఉంటాం? నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో కూడా మన ప్రతి విషయంలోనూ కూడా ఆ క్షమాపణతో కూడిన గుణాన్ని మనం కలిగి ఉండాలి. మొట్టమొదటి చూసినట్లయితే అహరోను దేవుని చేత ఏమి పడ్డాడట? క్షమించబడింది, అందుకే ఫలించింది. నీవు కూడా క్షమించబడాలి దేవుని చేత. నువ్వు పరిపూర్ణంగా, ప్రభా ఈరోజు నేను పరిపూర్ణంగా క్షమించబడ్డానా, పరిపూర్ణమైన క్షమాపణ నేను పొందుకున్నానా? ఒకవేళ లేకపోతే ఈ రాత్రి ఒప్పుకో, నీ పాపము ఒప్పుకో, నీ అవిధేయత ఒప్పుకో, నీ దోషాలు ఒప్పుకో, నీ ప్రతిదీ కూడా ప్రభువు దగ్గర ఒప్పుకుంటే నా దేవుడు దయామయుడు, దయా సమృద్ధి కలిగిన దేవుడు కాబట్టి వాళ్ళందరినీ కూడా క్షమించే దేవుడు. రైట్, రెండో విషయానికి వద్దాం. ఎందుకు ఈ కర్ర ఫలించింది, కారణం ఏంటి అనేది మరలా చూసినట్లయితే రెండో విషయాన్ని చూద్దాం. నిర్గమకాండము 29వ అధ్యాయం, నిర్గమకాండము 29వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదివినిపించండి. 20వ వచనం. రైట్, ఇక్కడ రాయబడిన మాట చూసినట్లయితే రక్తము ప్రోక్షింపవలను అంటే, రెండవది రక్తము చేత కడగబడిన కర్ర, రక్తము చేత కడగబడిన వ్యక్తి, దీన్ని పరిశుద్ధత అంటాం.
ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద యేసుక్రీస్తు రక్తము చేత కడగబడాలి. ఇక్కడ అహరోను కుడి చెవి మీదను, అహరోను కుడి చేతి బ్రొటన వేల మీదను, అహరోను కుడి కాలు బ్రొటన వేల మీదను రక్తమును ప్రోక్షింపవలను. కారణం ఏంటంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినబడినప్పుడు ఈ చెవి శుద్ధం అవ్వాలి, పరిశుద్ధం అవ్వాలి. అతడు పట్టుకునే పాత్రలు పరిశుద్ధం అనగా తన చేతులు ప్రతి పాత్రను ప్రతి ఉపకరణములు పట్టుకున్నప్పుడు అవి పరిశుద్ధముగా తన చేతులు ఉండాలి. అతడు పరిశుద్ధ స్థలములోనికి అతి పరిశుద్ధ స్థలములోనికి నడుచుచున్నప్పుడు తన పాదములు శుద్ధముగా ఉండాలి. అంటే దేవునికి ఈరోజు మనము పరిశుద్ధులుగా ఉంటే దేవుడు మన జీవితాల్లో ఫలభరితమైన జీవితాన్ని దేవుడిస్తాడు. ఆయన పరిశుద్ధుడు గనక మనమును పరిశుద్ధులుగా ఉండాలి. దేవుడు కోరుకునేది అదే, నీ యొద్ద నుంచి కోరుకునేది అదే. ఆయన కుమారుడు, ఆయన కుమార్తెవు, ఆయన బిడ్డలుగా ఉన్న మనం అందరం కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి. అది ఆయన పోలిక. ఆయన పోలికతో ఉన్నటువంటి మనము ఆయన స్వభావాన్ని ధరించుకోవాలి. పైకి మాత్రం పరిశుద్ధతగా మనం కనబడవచ్చు, కానీ లోపడంతా అపరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధత కావాల్సింది మనకు పై అలంకరణలో కాదు, ఎక్కడ హృదయంలో కావాలి. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పు చూడు పురుగులుండు. దేవునికి కావలసిన పరిశుద్ధత ఆంతరంగిక పరిశుద్ధత, ఆంతరంగిక పరిశుద్ధత. అందుకే దావీదు అంటాడు, నీ పరిశుద్ధత నాలో నింపుదేవా, నీ పరిశుద్ధత లేకుండా నేను చూడలేను. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైనది పరిశుద్ధత. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధత కలిగిన దేవుడు అండి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేవేల దూతలతో, కెరూబులతో, శరాబులతో నిత్యము ఆరాధించబడుతున్న దేవుడు మన దేవుడు. ఒకసారి ఇలాగే ఒక సభలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వెళ్తే నాకంటే ముందు ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. ఆమె ఒక బ్రాహ్మణ స్త్రీ, అంటే బ్రాహ్మణ కుటుంబంలో నుంచి రక్షించబడింది. ముఖ్యంగా చెప్పాలంటే ఆమె ఒక పీఠాధిపతి కుమార్తె, పేరు చెప్పొద్దు కానీ ఒక పీఠాధిపతి కుమార్తె. చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అలాంటి పోస్టులో, అలాంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె ఒక క్రైస్తవ వేదిక మీదకి వచ్చి యేసుప్రభు గురించి సాక్ష్యం చెప్పిందంటే సామాన్య విషయం కాదు. మీటింగ్ అయిపోయింది, కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు అన్నానమ్మ, నీ సాక్ష్యం వెళ్ళలేదు నేను, ఏంటి ఎలా యేసుప్రభుని ఎలా విశ్వసించారు, ఎలా నమ్ముకున్నారంటే ఆమె ఒక మాట ఉంది, పాస్టర్ గారు నేను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను. మా నాన్నగారు ఒక దేవస్థానానికి పీఠాధిపతిగా ఉండేవారు. అయితే మా కుటుంబంలో నేను, మా అన్న, మా చెల్లి, మా అమ్మ, మా నాన్న డిఫరెంట్ గాడ్స్ని డిఫరెంట్గా ఆరాధన చేసేవాళ్ళు. ఒక్కొక్క దేవుని ఫేవరెట్ గాడ్ ఉండేవారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుని ఆరాధిస్తుంటే నేను అలాగ మెల్లిమెల్లిగా నా చిన్నతనంలో నుంచి యవన కాలంలోనికి వస్తున్నప్పుడు ఒక ఆలోచన కలిగింది, దేవుళ్ళ అని ఆలోచన కలిగింది. అసలు ఇంతమంది ఇన్ని రకాలుగా దేవుళ్ళని ఆరాధిస్తున్నారు, ఆ మతం అంటున్నారు, ఈ మతం అంటున్నారు, ఎవరు నిజమైన దేవుడు, ఎవరు సత్యమైన దేవుడు అని అన్వేషణ ప్రారంభం చేసి చాలా మత గ్రంథాలు తీసుకొచ్చి చదువుకున్నాడు. చాలా లైబ్రరీస్కి వెళ్ళేది, అన్ని మత గ్రంథాలను చదువుతుంటే తన అన్వేషణలో తనకు రావాల్సినటువంటి ఆన్సర్ రావట్లా. వెంటనే తన స్నేహితురాలు వచ్చింది, ఏమైంది నీ అన్వేషణ అంటే, ఇంకా నాకేం రాలేదంటే, అన్నీ చదివాను. మరి బైబిల్ చదివావా? బైబిలా? అచ్చచ్చే మీ బైబిల్ చదవకూడదు. అదే అన్వేషణ అంటే అన్నీ చదవాలి కదా, మరి బైబిల్ చదవకుండా ఎలా పూజ చేస్తావంటే, సరే చదువుదామని బైబిల్ తీసుకొచ్చుకుంది. బైబిల్ చదువుతుంది. బైబిల్ కంప్లీట్ అయిన తర్వాత తను అనుకున్నది ఏంటంటే, నిజమైన దేవుడు యేసుక్రీస్తే ప్రభు, హల్లెలూయా. అయితే తన అన్వేషణలో పెట్టుకున్నటువంటి ఒక స్లోగన్ ఏంటంటే, తను పెట్టుకున్నటువంటి ఒక స్లోగన్ ఏంటంటే, కామ క్రోధ మద మత్సరము లేనివాడే నిజమైన పరిశుద్ధుడు, అతడే నిజమైన దేవుడు. కామ క్రోధ మద మత్సరము లేనివాడే నిజమైన దేవుడని అన్ని గ్రంథాలు వెతికాను, ఎక్కడా నాకు దొరకలేదు. కానీ
పరిశుద్ధుడైన దేవుడు యేసుక్రీస్తు మాత్రమే అని నేను తెలుసుకున్నాను. వెంటనే యేసుప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, అన్నిటిని పక్కన పెట్టాను. ఆ రోజు నుంచి యేసుప్రభు సాక్షిగా ఉన్నాను. మా నాన్నగారు నన్ను పిలిచి అడిగారు, నువ్వు చేస్తున్న పనేంటి, నేను చేస్తున్న పనేంటి, ఇది తప్పు, ముందు వస్తావా, ఎన్ని విడిచిపెట్టి వస్తావంటే నేను రాలేను నాన్నగారు అంటే, అయితే నా కూతురు చచ్చిపోయింది అనుకున్నాను, బయటకు పోని నా పేరు మీద పిండం పెట్టేశాడు. పిండం పెట్టాడు, చచ్చిపోయింది నా కూతురని భోజనాలు పెట్టి పిండం పెట్టేశాడు. అయినా నేను బాధపడలేదు. యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధతను గూర్చి, ఆయనలో ఉన్న శక్తిని గూర్చి ఈ రోజు వరకు, నేను చచ్చిపోయేంత వరకు కూడా ఆయన నామాన్ని నేను ప్రకటిస్తూనే ఉంటాను. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యులమండి మనం. ఆయన ఆరాధిస్తున్నటువంటి మనం అందరూ ఎవరిని ఆరాధిస్తున్నాం? పరిశుద్ధత కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం. ఆయన మన యొద్ద నుంచి కోరుకుంటుంది ఏంటంటే, నీవు కూడా పరిశుద్ధత కలిగిన వారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ మనము కలిగిన వారంగా దేవునిలో మనం అందరము కూడా ఉందుము గాక. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా దేవుని చూడలేం, దేవునిలో ఆనందించలేం, దేవునిలో ముందుకు వెళ్ళలేం. కాబట్టి అలాంటి పరిశుద్ధత కలిగినటువంటి అనుభవంలో దేవుడు మనందరినీ కూడా ఉంచినట్లుగా మనం నిత్యము కూడా ప్రార్థించవలసినటువంటి వారమైన, నిత్యము కూడా మనము దేవుని ఆరాధించేటువంటి వారమైన, చిన్న ఏంటంటే ఈరోజు మన పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి చిన్న పొరపాట్లేనాడు కారణం. చిన్న పొరపాట్లే. చూడండి, ఈరోజు చాలామంది, మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, న్యాయాధిపతుల్లో బలవంతుడైనటువంటి శాంసన్ అనుకున్నాడు, చిన్నదే కదా, బార్డరే కదా అనుకున్నాడు. నేను జస్ట్ బార్డర్లో ఉన్నాను, ఏం కాదు. పాపముతో చలగాటం ఆడాడు. ఎవరు? సంసన్. అది నన్ను ఏం చేస్తుందని అతడు మెల్లిమెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళాడు. ఆ రీతిగా వెళ్ళి ఆఖరికి భయంకరమైనటువంటి పాపంలోనికి తను పడిపోయాడు. చిన్నదే కదా. చూడండి, ఒక చిన్న నిప్పు ఏం చేస్తుంది తెలుసా? అడివంతా కాల్చివేస్తుంది. నిప్పు చిన్నదే కానీ అడివంతా కాల్చివేస్తుంది. అమెరికా దేశంలో అమెజాన్ అడవి అని ఉందండి. అమెజాన్ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉందట, చాలా ఎత్తైన చెట్టు, 500 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు. ఆ చెట్టుని చూడడానికి చాలామంది వచ్చేవాళ్ళు. ఒకరోజు సడన్గా కూలిపోయిందట. అది కూలిపోతే అందరూ ఆశ్చర్యపోయారు. దానికి ఎవరో ప్రొక్రియలు తీసుకురాలేదు, గొడ్డలు తీసుకురాలేదు, రంపాలు తీసుకురాలేదు, దానికి అదే కూలిపోయింది. ఏంటి ఇంత పొడవైన ఇంత బలమైన చెట్టు ఎలా కూలిపోయిందని కొంతమంది శాస్త్రవేత్తలు దాంట్లో ఉన్న కొన్ని శాంపిల్స్ తీసుకెళ్లారు. ఏంటి కారణం, ఎందుకు కూలిపోయిందని వారి పరిశోధనలో తెలిసినటువంటి విషయం ఏంటంటే, అందులో ఒక చిన్న పురుగు దూరిందట. అది దూరి మొత్తానికి చాలామంది పురుగులను తీసుకెళ్ళి మొత్తానికి లోపడంతా తొలిచేసిన తర్వాత అదేమైపోయింది, చెట్టు కిందకు. చిన్న పురుగు బలమైన చెట్టునే కూల్చేస్తుంది. చాలామంది ఇక్కడ వాళ్ళనుకుంటే చిన్నదే కదా, ఏం కాదులే, మన ఆత్మీయ జీవితానికి ఏం ప్రమాదం లేదనుకుంటున్నాం. జాగ్రత్త. చిన్న పొరపాట్లే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు, మనం ఎవరి వశంలో ఉన్నాం? దేవుని వశంలో ఉండాలి. కాబట్టి దేవుని వశంలో ఉన్నవారే పరిశుద్ధత కలిగి ఉంటారు. దేవుని వశము లేనివారు పరిశుద్ధత లేనివారుగా ఉంటారు. చిన్నవి అనకూడదు. ఈ మధ్య ఒక తల్లి వచ్చి నా దగ్గరికి అడుగుతుంది, పాస్టర్ గారు మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి, కొత్త జబ్బు వచ్చింది అంటుంది. అదేంటమ్మా, మొన్నే కదా కోవిడ్ వచ్చి వెళ్ళిపోయింది, కరోనా వచ్చి వెళ్ళిపోయింది, కొత్త జబ్బు ఏమొచ్చిందంటే, ఏమోనండి, పుస్తకం తీసినా వాడే కనపడుతున్నాడట, పుస్తకం మూసినా వాడే కనపడుతున్నాడట, కళ్ళు తెరిసినా వాడే కనపడుతున్నాడట, మూసినే వాడే కనపడుతున్నాడట. అర్థమైంది ఏ జబ్బు. ఈ మధ్య చాలామంది యవ్వన బిడ్డలు దీనికి ఒక టైటిల్ పెట్టేశారు, ప్రేమ అని, ఆకర్షణ. అది జాగ్రత్త. చిన్న పొరపాట్లు ఏం కాదులే. నా ఫ్రెండ్స్, నేను కాలేజీలో తిరుగుతున్నాను, నాకు ఒక సరైనటువంటి లవర్ లేకపోతే, నాకు సరైనటువంటి ప్రేమ లేకపోతే నామోషి అని చాలామంది ఈరోజు బలవంతంగా కూడా అడుగు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి జీవితాలను నాశనం చేసేసుకుంటున్నారండి. నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. యూట్యూబ్ ఛానల్లో చాలామంది వాక్యాలు వింటుంటారు. వింటున్నప్పుడు నాకు వచ్చే ఫోన్ కాల్స్లో ఎక్కువ శాతం యవనస్తులు ఎక్కువ కాల్స్ చేస్తుంటారు. అంటుంటారు, అన్నయ్య దేవుడు నన్ను క్షమిస్తాడంటారా, నేను చేసిన తప్పును దేవుడు క్షమిస్తాడంటారా అంటారు. అమ్మ ఏం చేశారా, దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడంటే, అన్నయ్యను మోసం చేశాను, నాన్నను మోసం చేశాను, అమ్మను మోసం చేశాను, అందరిని విడిచిపెట్టి బయటికి వెళ్ళాను, కానీ మోసపోయానని తర్వాత తెలుసుకున్నాను అని చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది.
నిజమే. ఈరోజు సాతానుగాడు ఏం చేస్తానంటే యవనస్తుల జీవితాలు చిన్న చిన్న పొరపాట్ల వల్ల వారి ఆత్మీయ జీవితాలు నాశనం చేసేస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో కూడా మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. దేవుడిచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని కాపాడు, మన ప్రార్థనా జీవితాన్ని కాపాడు, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. ఈ అంత్య దినాల్లో, ఆఖరి దినాల్లో సాతానుగాడు అనేక రకాలుగా మన ఆత్మీయ జీవితాన్ని చెరిపివేయాలనో చల్లార్చాలనో చూస్తుంటాడు. కాబట్టి మన ఆత్మీయ జీవితం మీద ఎప్పుడు కూడా ఆ సాతానుగాడి కార్యాలు రాకుండా మనం దూరపరచాలి. చూడండి, వేడి పాత్రలు ఉంటాయి కదా, బిర్యానీ అప్పుడప్పుడే వేడివేడిగా చేసిన తర్వాత దాని మీద ఈగలు కానీ చీమలు కానీ రాగలవా? రాలేవు. ఎందుకంటే అది వేడిగా ఉంటుంది, పాత్ర వేడిగా ఉంటుంది కాబట్టి ఒక ఈగ రాదు, ఒక చీమ రాదు. ఆ బిర్యానీ చల్లగా అయిపోయింది అనుకోండి, అప్పుడు వస్తాయి ఏంటి? ఈగలు వస్తాయి, చీమలు వస్తాయి, పురుగులు వస్తాయి. మన ఆత్మీయ జీవితం వేడిగా ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు ఏ సాతాడు మన యొద్దకు రాడండి. ఎప్పుడైతే ఆత్మీయ స్థితిలో మనము బలహీనలం అయిపోతామో, ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే ఆరిపోతామో, వాడు వచ్చి మన పక్కన కూర్చుంటాడు, వాడు వచ్చి మనతో ఉంటాడు, మన పక్షాన ఉంటాడు, వాడి ఇష్టానుసారంగా మనం వాడుకుంటుంటాడు. కాబట్టి పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. యేసుక్రీస్తు రక్తము చేత మనం కడగబడిన వారమై ఆయన ఇచ్చిన పరిశుద్ధతను మనం కాపాడుకుందుము గాక. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా అహరోను జీవితంలో కూడా మనం చూసినట్లయితే అతడు రక్తము చేత కడగబడిన వాడు. ఇక్కడ ఇంకా చాలామంది ఒకవేళ మీ ఆత్మీయ జీవితంలో లేకపోతే మీరు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడని అనుభవంలో ఉన్నారేమో, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడలేనటువంటి అనుభవంలో ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. రండి, ఆయన రక్తము చేత కడగబడిన అనుభవం ద్వారా ఆయనలో ఫలించే అనుభవంలో మీరందరూ ఉందరు గాక. రైట్, మూడో విషయాన్ని చూద్దామా? ఎందుకు ఫలించింది, ఫలించడానికి కారణం ఏమిటి అనేది ఇంకొక కోణాన్ని అహరోనులో మనం చూద్దాం. కీర్తనలు 133వ సంకీర్తన, కీర్తనలు 133వ సంకీర్తన 2వ చరణాన్ని చదవండి. 2వ చదువు. పరిమళ తైలం వలె ఉండును. ఇక్కడ 3 చూసినట్లయితే తైలాభిషేకముతో నింపబడిన కర్రల అహరోను. అభిషేకం, ఆత్మాభిషేకం. ఇక్కడున్న ప్రతి విశ్వాస జీవితంలో కూడా 3వ లక్షణం ఏంటంటే దేవుని ఆత్మ అభిషేకముతో నింపబడిన అనుభవంలో మనం ఉందము గాక. ఫలభరితం, ఫలించే అనుభవం. ఆయన ఉద్యానవనములోనికి వేయించేయుచున్నప్పుడు ఆయనకి ఇష్టమైన ఫలాలు ఆయన భుజించినట్లుగా ఉండాలి అంటే మనము కూడా ఆ అభిషేకం, ఆత్మాభిషేకాన్ని మనము కలిగిన వారంగా ఉండాలి. ఆత్మాభిషేకాన్ని మనం పొందుకునే వారముగా ఉండాలి. ఆత్మాభిషేకం మనలో ఉన్నట్లయితే మనము దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కృపలో మనం సమృద్ధిగా వర్ధిల్లుదుము గాక. దేవుని ఆత్మ లేకపోతే మనం ఆయన వారం కాదు. దేవుని వాక్యం అనేది నా ఆత్మ లేనివాడు నావాడుగా. సింపుల్, చిన్న విషయమే. మనము ఆయన వారము కావాలంటే మనలో ఏ ఆత్మ ఉండాలి? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ లేకపోతే ఆయన వారం కాదు. మనం దేవుని ఆత్మ లేకపోతే ఏ ఆత్మ ఉంటుందట? 7 ఆత్మలు ఉన్నాయి. 7 ఆత్మలు. ఇవి చెప్పాలంటే ఇప్పుడు టైం కాదు, కానీ దేవుని ఆత్మ మనలో లేకపోతే 7 ఆత్మలు వస్తాయట. దురాత్మ ఉంది, గాఢ నిద్రాత్మ ఉంది, పగ తీర్చుకునే ఆత్మ ఉంది, ఇంకా అబద్ధమాడు ఆత్మ ఉంది, ఇంకా చెప్పాలంటే ఎన్నో ఆత్మలు ఉన్నాయి. జాగ్రత్త. ఒకవేళ దేవుని ఆత్మ నీలో లేకపోతే, పరిశుద్ధ ఆత్మ నీలో లేకపోతే భ్రమపరచు ఆత్మ వస్తుంది, నిద్రాత్మ. అంటే ఈరోజు చాలామంది చూడండి, దేవుని మందిరంలో రాగానే ఏమొస్తుంది తెలుసా? నిద్ర వస్తుంది. ఇంట్లో సీరియల్ చూసినంతసేపు నిద్ర రాదు, పని చేసినంతసేపు నిద్ర రాదు, ఫోన్ మాట్లాడినంతసేపు నిద్ర రాదు. అరిగిపోయేంతవరకు తిప్పుతానే ఉంటారు ఫోన్ మీద. ఏళ్ళు అరిగిపోద్ది అలాగ పైకి కిందకి. ఈనాడు వచ్చేయండి రీల్స్, మనుషులు దేనికి అటాచ్ అయిపోయారంటే సీరియళ్ళు అన్నీ పోయినాయి, సినిమాలు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమొచ్చినాయి తెలుసా? షార్ట్లు అన్నీ. ఎక్కడ చూసినా షాప్ మర్చిపోతున్నాడు, ఆ షాప్ ఎవడొస్తున్నాడో ఎవడు కొంటున్నాడో తెలియట్లేదు, తిప్పుతానే ఉన్నాడు, ఏళ్ళు అరిగిపోతున్నాయి. అప్పుడు నిద్ర రాదు. ఎక్కడ నిద్ర వస్తుంది? చక్కగా దేవుని మందిరంలో రాగానే పాస్టర్ గారు మైక్ పెట్టుకొని ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం అనగానే వచ్చేస్తుంది నిద్ర. ఎక్కడ రాదు. అంటే నీలో ఏ ఆత్మ ఉంది? గాఢ నిద్రాత్మ, సాతానుగాడి ఆత్మ ఉంది, అందుకే నిద్ర వస్తుంది. మీరు ఎట్టి ఆత్మను మీరు కలిగి ఉన్నారు? ఏదో పాస్టర్ గారు ఏదో తెలియదు కానీ ఎందుకో దేవుని మందిరాన్ని రాగా నాకు నిద్ర వచ్చేస్తుందండి. ఇలాగ ఒక తల్లి నిద్ర పట్టట్లేదు రాత్రి, బాగా అటు తిరిగింది, ఇటు తిరిగింది, నిద్ర పట్టట్లా.
12:30 1 గంట అవుతుంది. వెంటనే పాస్టర్ గారు ఫోన్ చేసింది. పాస్టర్ గారు ఎమర్జెన్సీ కాల్ కాదు, 108 కంటే ఎమర్జెన్సీ. పాస్టర్ గారు ఫోన్, అయ్యో సహోదరి ఈ టైంలో ఫోన్ చేస్తుంది, ఏ అవసరం వచ్చిందో ఏ బాధ ఉందో అని ఎత్తి, హలో అమ్మా ప్రైజ్ లార్డ్ ఏంటి అన్న. అయ్యగారు నాకు నిద్ర రావట్లేదు అయ్యగారు అందట. అమ్మా నిద్ర రాకపోతే నా నిద్ర ఎందుకు చెడగొట్టడం, డాక్టర్ గారికి ఫోన్ చేయొచ్చు కదా అని. లేదయ్య గారు మీరు చర్చిలో వాక్యం చెప్తే నిద్ర వస్తుందండి, ఒక 5 నిమిషాలు వాక్యం చెప్తారని ఫోన్ చేశాను అయ్యగారు అందట. మహాతల్లి ఏం కావాలట, 5 నిమిషాలు వాకింగ్ కావాలట. ఇలా ఉన్నారు, ఇలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుని మందిరాలంటే చాలామందికి నిద్రాలయాలుగా అయిపోయినాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో దేవుని ఆత్మ ఉండాలి. చాలామంది దేవుని మందిరానికి వస్తారు, మందిరానికి వచ్చి కూర్చునేది తక్కువ, బయట తిరిగేది ఎక్కువ, వినేది తక్కువ. అటు ఇటుకు మన పెంతుకోస్తు పండుగ జరిగింది కదా, 120 మంది మీద మాత్రమే దేవుని ఆత్మ దిగొచ్చింది, మిగతా వారి మీద దేవుని ఆత్మ దిగిరాల. వచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు, వేల కొలది వచ్చారు. ఆ పెంతుకోస్తు పండగకి చాలామంది వచ్చారు ఆ యెరూషలేములోనికి. కానీ ఏం చేశారంటే ఆ షాపుల దగ్గరికి వెళ్ళారు కొంతమంది, చుట్టాలను చూడడానికి వెళ్ళారు కొంతమంది, బయట టీ తాగడానికి వెళ్ళారు కొంతమంది, వేరే వేరే కార్యక్రమానికి వెళ్ళారు. కానీ ఈ 120 మంది మాత్రం ఏకాత్మతో ఏక మనసుతో అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చింది. వారి వాక్శక్తి కొలది అన్య భాషలు మాట్లాడినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే వారు దేవుని ఆత్మను వారు పొందుకోవడానికి వారిలో ఒక ఐక్యత కలిగి వారు ఎదురు చూశారు, ప్రార్థన చేశారు. కాబట్టి దేవుని ఆత్మ వారి మీదకి వచ్చింది, వారిలో దిగి వచ్చింది. మరి మిగతా వారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు, ఏదేదో యాపకాలు చేస్తున్నారు. కాబట్టి దేవుని యందు మనం అందరం కూడా ఐక్యత కలిగిన వారంగా ఉండాలి. ఇక్కడ దేవుని మందిరంలో ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆత్మ చేత నింపబడి వారుగా ఉందురుగాక. పరిశుద్ధాత్మను నింపుకునే వారుగా ఉండాలి. ఈరోజు దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు నిన్ను, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావా? పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు కలిగి ఉన్నావా? అన్య భాషలు మాట్లాడే ఆ వరము నీకుందా? లేకపోతే దేవుని దగ్గర ప్రాధేయపడండి. నా ఆత్మ లేనివాడు నా వాడు కదని వాక్యం రాయబడుతుంది. దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి, దేవుని ఆత్మ పూర్ణులుగా మనం ఉండాలి. ఆత్మ పూర్ణులుగా ఉంటే దేవుడు అనిపిస్తాడు. ఒకసారి అంటే ఆత్మ పూర్ణులుగా ఉంటే ఎంత బహుమానాలు ఉంటాయనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి మోషేని పిలిచాడు దేవుడు. మోషే, ఒక మంచి నేను మీ మధ్యకు వచ్చి నివసించినట్లుగా నాకు ఒక పరిశుద్ధమైన స్థలాన్ని నిర్మించయ్యా అన్నాడు. అంటే మోషే అన్నాడు, సరే అయ్యా నేను నిర్మిస్తాను అన్నాడు. వెళ్ళిపోతా. మోషే నువ్వు కాదు నిర్మించేది, ఇంకొకడు ఉన్నాడు అన్నాడు. అదేంటి, నేనే కదా నాయకుడిని, సకల విద్యలు అభ్యసింపజేసిన వాడు నేనే కదా, దేవుని ఆలయాన్ని కట్టడానికి దేవుని ఉపకరణాలు కట్టడానికి నేనే కదా యోగ్యుని అని అనుకుంటున్నప్పుడు అప్పుడు మోషేతో దేవుడు అంటాడు, లేదు ఈ ఇశ్రాయేలు జాతిలో 20 లక్షల మందిలో మీకు తెలియని ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నాను. యోధా గోత్రం నుంచి హోరు మనవడు ఊరు కుమారుడైన బెసలేలు నేను ఎన్నుకున్నాను. అతడు దేవుని ఆలయాన్ని కట్టబోతున్నాడు, దేవుని మందిరాన్ని ప్రత్యక్ష గుడారాన్ని కట్టబోతున్నాడు. అందులో ఉన్న ఉపకరణాలు మందస్థాన్ని కానీ దీపవృక్షమును కానీ అక్కడ ఉన్నటువంటి బలను కానీ సమస్తాన్ని తయారు చేసే అధికారం అర్హత అతనికి ఇస్తున్నాను. ముఖ్యంగా యాజక వస్త్రాలు అన్నీ కూడా తయారు చేసే అర్హత నాకు ఇస్తున్నాను అన్నాడు. అదేంటి ప్రభా, నా దగ్గర అర్హత లేదంటే నీ దగ్గర ఉన్నాయి, కానీ నేను బెసలేనికి ఇస్తున్నాను. మరి బెసలేలో నువ్వు ఏం చూసావు? బెసలేలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనకు నిర్గమకాండం 31వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి, చదవవసరం లేదు కానీ నోట్ చేసుకోండి. నిర్గమకాండం 31వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, బెసలేలు దేవుని ఆత్మ పూర్ణుడుగా ఉన్నాడని వాక్యం రాయబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవునికి కావలసినటువంటి క్వాలిటీస్ అవే. ఒకసారి మనం ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఎవరిని పిలుస్తాం? మనం ముందు ఇంజనీర్ని పిలుస్తాం, ఆర్కిటెక్ట్ని పిలుస్తాం, తర్వాత మేస్త్రిని పిలుస్తాం. వీళ్ళు మనకు కావాలి. అంటే దేవుని మందిరాన్ని కట్టడానికి ఎవరు కావాలి? ఆర్కిటెక్ట్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి, బాగా సకల విద్యలో అభ్యసింపజేసినటువంటి వ్యక్తి పక్కన ఉన్నాడు. లేకపోతే దీని మీద మంచి ఆరితేరిన వాడు ఉండాలి. కానీ దేవుడు ఇల్లు కట్టడానికి దేవుడు కావలసిన వాడు ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన వాడు కావాలి. అది చూసుకున్నాడు. ఈరోజు నీ వద్ద నుంచి కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నువ్వు దేవుని ఆత్మ కలిగిన వాడుగా నువ్వు ఉంటే నిన్ను అనేక చోట్ల దేవుడు ఉన్నతమైన స్థలాల్లో దేవుడు నిన్ను నిలుపును గాక.
ఆశీర్వాదకరముగా ఉంచునుగాక. ఉన్నతమైన స్థలాల్లో దేవుడిని నిలబెట్టుకునుగాక. ఎస్, మన జీవితాలు తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదించగలిగిన వాడు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ మనలో ఉంటే సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా ఆశీర్వదించబడతావనే వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి అంటే ఆ వాగ్దానానికి తగినట్లుగా దేవుని ఆత్మను మనము కలిగిన వారుగా ఉండాలి. ఆత్మ పూర్ణులుగా ఉన్నామా? మనం ఆత్మను కలిగిన వారుగా ఉన్నామా? ఒకవేళ సాతానుగాడి ఆత్మ కలిగి ఉన్నామా? ఈ సాతానుగాడి ఆత్మ కలిగి ఉంటే ఏముంటుంది తెలుసా? అశాంతి ఉంటుంది. సాతానుగాడి ఆత్మ కలిగి ఉంటే ఏముంటుంది తెలుసా? అసమాధానం ఉంటుంది. ఈరోజు రోగాలకు కారణం సాతాను ఆత్మను కలిగి ఉండడమే. ఈరోజు చాలామంది అనేక రోగాల చేత బాధపడుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత శాపాలు. ఈ శాపాలకు, ఈ యొక్క అనారోగ్యాలకు మూల కారణం సాతానుగాడు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చాలా అద్భుతాలు చేశారు. ఒకసారి ఒక మూగని తీసుకొచ్చారు. అయ్యా, ఈడు మూగోడయ్యా, బెబ్బెబ్బే మాట్లాడలేడు, ఒక్కసారి వాడిని ముట్టి ప్రార్థన చేయండి అంటే ఆ మూగవాడి వైపు చూసి ప్రభువారు ఏమన్నాడు? ఏ మూగదేమా, వాళ్ళలో నుంచి బయటికి పో అంటే వాడు ఆ క్షణం నుంచి మాట్లాడసాగాను. బైబిల్ ఉంది. ఇంకొకసారి చెవిటని తీసుకొచ్చారు. అయ్యా, ఈడు చెవిటోడయ్యా, వినబట్టలేదు, ఒకసారి మీరు బాగు చేయండి అంటే ఆ చెవిటి వాడి చూసి ఏ చెవిటిదేమా, వాడిలో నుంచి బయటకు పో అనగానే వాడు వినబడసాగాను. అంటే వాడు చెవిటివాడిగా ఉండడానికి, మూగవాడిగా ఉండడానికి కారణం ఏంటి? లోపల ఒకడు ఉన్నాడు, దయ్యం ఉంది. దేవుని ఆత్మ లేదు. ఏ ఆత్మ ఉంది? సాతాను ఆత్మ ఉంది, దురాత్మ ఉంది. ఒకసారి నా దగ్గర ఒక వ్యక్తిని తీసుకొచ్చారండి. సన్నగా ఉన్నాడు, ఉప్పంటి కింద పడిపోతాడు, అలా ఉన్నాడు. సన్నగా ఊగుతున్నాడు, తోలుతున్నాడు అటు ఇటు. పక్కన వాళ్ళ ఆవిడ ఉంది, డ్రమ్ములో ఉంది వాళ్ళ ఆవిడ. కొంచెం కోపం వచ్చింది. ఏమ్మా, మొత్తం నువ్వు తినిపోతే ఆయన కొంచెం పెట్టచ్చుగా అన్నాను. నవ్వుతుంది. పాస్టర్ గారు ఏం తింటాడు అడగండి, ఉదయాన్నే ఇడ్లీలు పెడతాడు, ఇడ్లీలు ఎన్ని తింటాడో అడగండి అన్న. ఎరా బాబు, ఎన్ని ఇడ్లీలు తింటారా అన్నాడు. ఇడ్లీలు తింటానండి అన్నాడు. ఎన్ని ఇడ్లీలట? మీరు ఎన్ని ఇడ్లీలు తింటారండి? మహా అయితే ఒక 5-4 తింటారు, అంతే కదా. చిన్న అయితే కొంచెం ఎక్కువ తింటారేమో. దోశలు ఎన్ని తింటాడు అడగండి అన్నాడు. ఎన్ని దోశలు తింటారా బాబు అంట. 10 అన్నాడు. ఇంట్లో 1 కిలో చికెన్ తీసుకొస్తే ఇడు తినేస్తాడట, ఎవరికి ఉంచాడట. మరి ఏమైపోయింది? ఉఫ్ఫంటే కింద పడిపోయాడు, సన్నగా ఉన్నాడు. మరి ఏమైపోతుంది? తిన్న చికెన్ ఏమైపోతుంది, దోశలు ఏమైపోతున్నాయి, ఇడ్లీ ఏమైపోతుంది? ఇప్పుడు అర్థమైంది, వీడిలో ఉన్నది ఒక ఆత్మ ఉంది, దయ్యం ఉంది, అందుకే వీడు తిన్నదంతా పోతుందని చెప్పి మొత్తానికి వాడిని పట్టుకొని ప్రార్థించగా 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 వాళ్ళు ఉన్నటువంటి దయ్యపు దురాత్మ గజగజ గడగడ వణికి 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 కేకలేసుకొని మొత్తాన్ని బయటకు వదిలిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత 15 రోజులకి వీడు డ్రమ్ములో తయారయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు తినదంతా ఏమవుతుంది? వంట పడుతుంది. తినదంతా శరీరంలోనికి వెళ్తుంది. నిజమే, ఈరోజు చాలామంది హాస్పిటల్ మొత్తం తిరుగుతూనే ఉంటారు, స్కానింగ్లు అవని ఇవని, ఏ జబ్బు తెలియదు కానీ రోగం. చూడండి, ఈరోజు చాలామంది హృదయం లేచిందని హాస్పిటల్ వైపు తిరుగుతూనే ఉంటారు. రోగాల పర్వం, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి, ఒకదాని వెంట ఒకటి. కారణం ఏంటి తెలుసా? మనలో నివసించే ఒక దురాత్మ. నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుని వాక్యం రాయబడుతుంది, నీలో భ్రమపరిచే ఆత్మ ఉండకూడదు, నీలో దురాత్మ ఉండకూడదు, నీలో అపవిత్రాత్మ ఉండకూడదు, నీలో పగ తీర్చుకునే ఆత్మ ఉండకూడదు, నీలో గాఢ నిద్రాత్మ ఉండకూడదు, నీలో ఏ విధమైనటువంటి ఆత్మ ఉండకూడదు. కానీ ఒకటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు బలముగా ఉంటావు. ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో కనిపిస్తావు. నీ జీవితంలో బలమైన గొప్ప కార్యాలు దేవుని యొద్ద నువ్వు ఆశించగలవు, పొందుకోగలవు. రైట్, ఈరోజు మనం ఎట్టి ఆత్మను కలిగి ఉన్నాం. అహరోను కర్ర ఫలించడానికి మరొక కారణం ఏంటంటే అతడు నిత్యము అభిషేకం. ఏ ఆత్మతో? దేవుని ఆత్మతో, తైలాభిషేకముతో, దేవుని ఆత్మతో అభిషేకించబడిన అనుభవంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో కాబట్టి దేవుడు అట్టి కార్యాలు దేవుడు మన జీవితంలో కూడా చేయనుగాక. ఎన్ని చెప్పుకున్నామండి? ఎన్ని చెప్పుకున్నాం? రైట్, 4వది. ఇంకా 2 ఉన్నాయి, ముగిస్తాను క్లుప్తంగా. 4వది చూద్దాం. కీర్తనల గ్రంథము 106వ సంకీర్తన. కీర్తనల గ్రంథము 106వ సంకీర్తన 16వ వచనం చదువుతారా? 16వ వచనం.
అహరోను యందును అసూయపడిరి. రైట్, ఇక్కడ రాయబడింది ఏంటంటే ప్రతిష్ఠుడైన అహరోను. ఇక్కడ ఇంకొక టైటిల్ ఏంటంటే ప్రతిష్ఠుడు, ప్రత్యేకించబడినవాడు. ప్రతిష్ఠుడు అంటే దాని మీనింగ్ ఏంటి? ప్రత్యేకించబడినవాడు. అహరోను ప్రతిష్ఠుడు, దేవుని కొరకు నాజీరు చేయబడినవాడు, దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు. మనం ఎవరు అండి? మనం ఎవరు? క్రైస్తవుడు అంటే దాని మీనింగ్ ఏంటో తెలుసా? ప్రత్యేకించబడినవాడు, లోకం నుంచి ప్రత్యేకించబడిన. ఒకప్పుడు లోకంలో ఉన్నాం మనం, ఒకప్పుడు లోకస్తులమే, ఒకప్పుడు లోకంలో మన ఇష్టానుసారంగా జీవించాం. ఇప్పుడు కాదు, లోకానికి ఈరోజు మనం ఎలా ఉన్నాం? ప్రత్యేకించబడిన వారు. నీ మాట ప్రత్యేకంగా ఉండాలి, నీ చూపు ప్రత్యేకంగా ఉండాలి, నీ నడక ప్రత్యేకంగా ఉండాలి. అదే నిజమైన క్రైస్తత్వం. ఈ మధ్య ఒక పాట వచ్చింది, బాగా వైరల్ అయింది. నా నడక మారింది, నా స్టైల్ మారింది. అబ్బాబ్బా, ఏం వాడారండి ఆ పాటని. మనోళ్ళు మామూలుగా వాడలేదు అందరూ. ఆమె పాడింది ఏదో కానీ నిజంగా మారాలి. మనం యేసుప్రభు నమ్ముకుంటే మారాలి. అదే ఏనా, మన నోరు మారాలి. ముందు ఏం మారాలి? మన నోరు మారాలి, మన నోటి మాటలు మారాలి, మన నడక, మన తీరు, మన అన్నీ మారితేనే అదే క్రైస్తత్వం అంటే నిజమైన క్రైస్తత్వం. ప్రత్యేకించబడిన వారు, ప్రతిష్ఠుడిగా మనం ఉండాలి. అహరోను ప్రతిష్ఠుడే. ఎలాగూ ప్రతిష్ఠుడే అంటే అతను వస్త్రాధరణ ప్రతిష్ఠుడిగా ఉన్నాడు. అతడు చూసినట్లయితే 12 రాళ్ళ భుజముల మీద వేసుకుని 6+6 భుజముల మీద ఆ యొక్క చక్కని మరి 12 గోత్రికులకు ఉన్నటువంటి ఆ నక్షత్రాలను కానీ ఆ రాళ్ళను కానీ అన్నిటిని కూడా ధరించుకొని, ఏఫోదు వస్త్రాన్ని ధరించుకొని, ఒక ప్రతిష్ఠ వస్త్రాన్ని ధరించుకొని దేవుని కొరకు ఒక ప్రతిష్ఠుడుగా ప్రత్యేకంగా ఉన్నవాడు. వాక్యం రాయబడుతుంది, ఆ మోషేను అహరోను వారి ప్రతిష్ఠ వస్త్రాలను ధరించుకుని సమాజం ఎదుట మనుషుల యొద్దకు రాగానే మోషే అహరోను కనుమరుగైపోయారట. అక్కడ దేవుని యొక్క మహిమ మాత్రమే వారు కనబడింది. లేవియాకాండం ఒకసారి చదవండి. లేవియాకాండములో 9వ అధ్యాయము 23, 24 వచనాల్లో భాగం మనకు కనబడుతుంది. లేవియాకాండము 9వ అధ్యాయము 23, 24 వచనాల్లో కనబడుతుంది. పోయి యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడి. ఎవరు కనుమరుగైపోయారట? మోషే అహరోను కనుమరుగైపోయారు. ఏం కనబడుతుంది అక్కడ? దేవుని మహిమే కనబడుతుంది. అది ఆరాధనలో దేవుని మహిమ ఉండాలి, ప్రసంగాల్లో దేవుని మహిమ ఉండాలి, సంఘములో దేవుని మహిమ ఉండాలి. ఈనాడు అది కరువైపోతుంది. ఒకసారి ఇలాగే టీవీలో చూస్తున్నాను. ఒకరోజు టీవీలో ఒక ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత అద్భుతాలు చేస్తున్నారు. మంచిగా అద్భుతాలు జరుగుతున్నాయి. చాలామంది స్వస్థత పడుతున్నారు. ఈ స్వస్థత పడిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకరొకరు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు వేదిక మీద. ఈలోగా స్వస్థపరిచినటువంటి అయ్యగారు స్వస్థపడిన ఆమెతో మాట్లాడుతున్నారు. అమ్మా, ఏం జరిగింది అని అడిగారు. అయ్యగారు, నాకు నడుము నొప్పి ఉందండి చాలా రోజుల నుంచి. మరి అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు నడుము నొప్పి పోయిందని. కానీ ఆయన అడుగుతున్నారు, ఎవరి వల్ల నీకు స్వస్థత కలిగిందంటే, ఇంకెవరయ్యా? ఏసయ్య వల్ల స్వస్థత. అదేనమ్మా, అదే ఎవరి వల్ల నీకు స్వస్థత కలిగింది అన్నాడు. యేసు ప్రభు వల్ల. అదేనమ్మా, బాగా అర్థం. ఎవరి వల్ల నీకు స్వస్థత కలిగింది అన్నాడు. అప్పుడు వెలిగింది అమ్మ. అయ్యగారి వల్ల స్వస్థత పడ్డానండి. చప్పలు కొట్టండి అంటే అందరూ చప్పలు కొట్టడం మొదలెట్టారు. మహిమ ఎవరికి? ఈరోజు మనుషుల ఈరోజు మేము సేవకులు ఎవరమంటే జస్ట్ మైక్. ఈరోజు నేను మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చిన్నగా మాట్లాడుతున్నాను, మీకు స్వరం ఎలా వస్తుంది? పెద్దగా అందరికి వినబడడానికి జస్ట్ మైక్. మమ్మల్ని కూడా ఇలా వాడుకున్నాడంటే ఇక్కడున్న సేవకులందరూ మేము ఒక మైకులు లాంటి వాళ్ళు, యంత్రాలు అంత, పాత్రలు అంతే. మహిమ చెందవలసింది ఎవరికి? దేవునికి మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మోషే అహరోనులు కూడా అదే. వారు ప్రశ్నించబడ్డారంటే, మరి వాళ్ళు ప్రత్యేకించబడ్డారంటే, ప్రతిష్ఠలుగా ఉన్నారంటే కారణం ఏంటంటే, వారు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ప్రజలను ఆస్వాదిస్తున్నప్పుడు అక్కడ కనబడింది ఏంటంటే దేవుని వెలుగు మాత్రమే కనబడింది, దేవుని మహిమ మాత్రమే కనబడింది. ఈరోజు కూడా నీవు, నేను, మనం అందరూ కూడా దేవుని మహిమ కర్మగా ఉండాలి. నువ్వు త్రాగేది కానీ, తినేది కానీ, ఆలోచించేది కానీ, నడిచేది కానీ సమస్తము దేవునికి మహిమ కర్మగా నువ్వు ఉండాలి. ప్రత్యేకించుకున్న అనుభవం నీలో ఉండాలి. నీ మాట ప్రత్యేకంగా ఉండాలండి, నీ యాచన ప్రత్యేకంగా ఉండాలి, నీ ఆలోచన ప్రత్యేకంగా ఉండాలి, నీ నడక ప్రత్యేకంగా ఉండాలి. అదే దేవునికి కావాల్సింది. బైబిల్ గ్రంథంలో హానోకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హానోకు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ హానోకు దేవుని చేత, దేవునితో నడిచి ఆ తర్వాత దేవునితో కొనుక్కోబడ్డాడు. హానోకు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా?
ప్రతిష్ఠుడు లేకపోతే ప్రత్యేకించుకున్నవాడు అని అర్థం. నిజంగా పేరుకు తగినట్లుగా జీవించాడు హానోకు. ఏ పేరైతే తను కలిగి ఉన్నాడో అలాగే ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. కాబట్టి హానోకు దేవునితో కొనుపబడ్డాడు. ఈనాడు మనం కూడా దేవుని కొరకు కొన్ని వదిలిపెట్టుకోవాలండి, త్యాగం చేయాలి దేవుని కోసం. చాలామంది దేవునితో ఉంటారు, లోకం కావాలి, మూఢనమ్మకాలు కావాలి, దేవుడు కావాలి. ముహూర్తాలతో అన్నీ జరగాలి, మన ఇంట్లో అన్ని కార్యక్రమాలు, గృహప్రతిష్ఠ ముహూర్తమే జరగాలి, శంకుస్థాపన ముహూర్తమే జరగాలి, అన్ని ఆచారాలు కావాలి, దేవుడు కావాలి. ఆ పడవ కావాలి, ఈ పడవ కావాలి. కుదరదు. అలాగా ఉంటే దేవుని కొరకు ప్రత్యేకించుకో, ప్రతిష్ఠుడిగా ఉండు, నాజీరు చేయబడిన వాడిగా, దేవుని కొరకు ఒక ప్రత్యేకత కలిగిన వాడిగా, ప్రతిష్ఠుడిగా నువ్వు జీవిస్తే దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును గాక. రైట్. ఆఖరి చూద్దాం. అహరోను కర్ర ఫలించడానికి మరొక కారణం ఏంటి అనేది మనం చూసినట్లయితే, అతడు గొప్ప విజ్ఞాపన చేయవాడు. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 46వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, చాలండి. ఇక్కడ ఒక భయంకరమైన తెగులు వచ్చింది ఆ రోజుల్లో. తెగులు వచ్చినప్పుడు ఆ తెగులు ఏమవుతుందంటే వైరస్, అంటే మన కోవిడ్ వచ్చింది చూడండి. ఈ కోవిడ్ వైరస్ రాగానే ఏం చేస్తున్నాం, ఎవరికైనా తుమ్మేమనుకోండి పక్కడికి వచ్చేసింది, వాడు తుమ్మాడు అనుకోండి పక్కడికి వచ్చేసేది, ముట్టుకుంటే చాలు, షేక్ హ్యాండ్ ఇస్తే చాలు. అలాగే ఈ తెగులు ఏమైపోయిందంటే ఒకరి వెంబడి ఒకరిని అలాగూ వేల కొలది జనాలు చచ్చిపోతున్నారు. మోషే పిలిచాడు, అహరోన్, ఈ ప్రజలందరూ చచ్చిపోతున్నారు కాబట్టి ఈ తెగులు కంటే ముందుగా నువ్వు వెళ్ళి ఆ ధూపాద్దిని వేయమన్నప్పుడు వెంటనే అహరోను తన ధూపాద్దిని తీసుకొని, ఎంత స్పీడ్ అంటే ప్రజల కంటే ముందుగా, అంటే ఆ తెగులు మధ్యలోంచి పరిగెత్తుకుని వెళ్తున్నాడండి. చెప్పాలంటే ఆ తెగులు ద్వారా నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ ఈ ప్రజలు చచ్చిపోకూడదు. ఒక త్యాగం, విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు నేనేమైపోయినా పర్వాలేదు, ఆ రోగము నాకు సోకినా పర్వాలేదని చెప్పి ఆ ధూపాద్దిని తీసుకొని ఆ తెగులు మధ్యలోంచి పరిగెత్తుకుని వెళ్ళి ఆ తెగులు ముందు నిలబడి ధూపాద్దిని వేయగా ఆ తెగులు అంతటితో ఆగిపోయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనగా ఇశ్రాయేలు ప్రజలు ఆ తెగులు ఆగిపోవడానికి, ఇశ్రాయేలు ప్రజలు అనేకులు బ్రతకడానికి అహరోను చేసినటువంటి ఆ విజ్ఞాపన త్యాగము గొప్పదే. అందుకే ఇది విజ్ఞాపన చేసే ఒక కర్ర. ఈనాడు నీవు కూడా విజ్ఞాపన చేయవారుగా ఉండాలి ఇతరుల కొరకు. ఎప్పుడు మన ప్రార్థన ఎవరి కోసం ఉంటుంది? నన్ను దీవించు ప్రభా, నా పిల్లల్ని దీవించు ప్రభా, నా కుటుంబాన్ని దీవించు ప్రభా, ఎప్పుడు కాదు, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. చెప్పాలంటే నిన్ను రోజు తిట్టే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. అది క్రైస్తవ లక్షణం అంటే. మోషే కూడా ప్రార్థన చేశాడు, ఫరో కోసం ప్రార్థన చేశాడు. ప్రభా, కప్పలో తట్టుకోలేకపోతున్నాడంటే ఒక్కసారి ఫరోని జ్ఞాపకం చేసుకో ప్రభా అని మోషే ప్రార్థన చేశాడు. శత్రువుల కోసం ప్రార్థించే అనుభవం మనకు ఉండాలి. మిరియాము హాని చేస్తే, మిరియాము ఆ యొక్క కృష్ణరోగం వస్తే భలే జరిగిందిలే శాస్త్రాన్ని భుజాలు తడుకోలేదు, వెళ్ళి బతిమల్లాడు, అయ్యా అక్క ఏదో తెలియక మాట్లాడింది, క్షమించయ్యా. ఎప్పుడు దేవుని దగ్గర వాడి నాశనం అయిపోవాలి, అది చేయాలి అని శాపాలు పెడితే ఆ ప్రార్థన దేవుడు ఆలకించడండి. ఎప్పుడు అలాంటి ప్రార్థన ఆలకించడు. మనోళ్ళు ప్రార్థన చేస్తుంటారు, వాడి నాశనం అయిపోవాలి, వాడి శాపం పడాలి, వాడి పురుగులు పడాలి. ఇలాంటి ప్రార్థన దేవుడు రివర్స్ అవుతుంటాయి ఒక్కొక్కసారి. జాగ్రత్త. తెలుసో తెలియక ప్రార్థన చేస్తారు, అవి ఒక్కొక్కసారి రివర్స్ అవుతుంటాయి. ఎప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలి? ఇతరులను దీవించే ప్రార్థనకు ఉండాలి, ఇతరులు బాగుపడే ప్రార్థన ఉండాలి, ఇతరులు ఆశీర్వదించబడే ప్రార్థన మనం ఉండాలి. అలా ఉంటే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. అలాంటి విజ్ఞాపనకర్తలుగా, అలాంటి విజ్ఞాపన పరులుగా దేవుడు మిమ్మల్ని ఉంచును గాక. ఈ అనుభవాలు మనలో ఉంటే నువ్వు కూడా దేవుని కొరకు ఫలిస్తావు, గొప్పగా ఫలిస్తావు. అహరోను ఈ 11 కర్రలు పాలెములో పడవేయబడ్డాయి. నేను చెప్పాలంటే ఈ 11 కర్రలకు దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ రాత్రంతా నింపుకున్నాయి. కానీ లాభంలే, ఎందుకంటే దాంట్లో క్వాలిటీస్ లేవు. కానీ అహరోను కర్రలో ఉన్న క్వాలిటీస్ చెప్పాను. ఎన్ని చెప్పుకున్నాం?
5 చెప్పుకున్నాం. మొట్టమొదటిది క్షమించబడింది. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, క్షమించబడ్డావా? ఒక్కసారి ప్రశ్నించుకో. ఒకవేళ క్షమించబడిన అనుభవంలో లేకపోతే దేవుని దగ్గర ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు. రెండవది రక్తము చేత కడగ పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. ఇంకా అపవిత్రత మన జీవితాన్ని ఏలుతుందేమో, పవిత్రతను మనము కలిగి, పరిశుద్ధతను మనం కలిగి యేసుక్రీస్తు రక్తము చేత మనం కడగబడదుము గాక. ఒకవేళ ఇక్కడ ఉన్నవారు ఇంకా యేసుక్రీస్తు రక్తము చేత కడగబడని అనుభవంలో ఉంటే, రక్షణ లేని వారిగా ఉంటే, యేసు ప్రభువారు ఇంకా నీ రక్షకుడుగా అంగీకరించలేని వారిగా ఉంటే, ఇదే సమయం, ఇదే అనుకూలమైన సమయం. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన రక్తము చేత మనం అందరం కడగబడదుము గాక. మూడవది దేవుని ఆత్మ చేత నింపబడాలి. మనలో ఏ ఆత్మ ఉండాలి? దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ అభిషేకము చేత మనము నింపబడదుము గాక. నాలుగవది ప్రత్యేకించుకున్నవారు ప్రతిష్ఠులుగా ఉండాలి దేవుని కొరకు. ప్రత్యేకత మన మాటలో, మన క్రియలో, మన నడకలో, మన ఆలోచనలో, అన్నిటిలోనూ కూడా ప్రతిష్టత కలిగిన వారుగా ప్రత్యేకించబడిన అనుభవంలో మన ముందుము గాక. ఐదవది విజ్ఞాపన చేయవాడిగా ఉండాలి. ఈ రీతిగా ఉంటే నువ్వు ఆస్వాదించబడతావు, నువ్వు ఫలిస్తావు. దేవుని సన్నిధిలో ఏదైతే కోరుకుంటున్నావో, నీ ఆశయం అన్నదో, నీ కుటుంబం ఎలా ఉండాలని, నీ పిల్లలు ఎలా ఉండాలని, ఎలా ఎదగాలని, ఎలా ఆశీర్వాదం పొందాలని నువ్వు ఆశపడుతున్నావు, దేవుడు సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ ఆశను దేవుడు నెరవేర్చును గాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. ఆయన ఆదరించునుగాక. నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలమగునుగాక. నీ జీవితంలో నీ ప్రార్థన ఫలించాలంటే, నీ యొక్క కార్యాలు సఫలం అవ్వాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. మరి ముఖ్యంగా ఫలించే. ప్రభా, ఇగో ఫలించాను, నేను రెడీ, నువ్వెందుకు ఇవ్వు నాకు ఆశీర్వాదం, నేను ఫలించాను, నాకెందుకు ఇవి దీవెనలు, నేను ఫలించాను, నాకెందుకు ఇవి ఆశీర్వాదం. దేవుని దగ్గర అడిగే వారంగా ఉండాలి. దేవుని దగ్గర మనము అడిగి పొందుకునే వారంగా ఉండాలి. అయితే దేవుడు నేను కోరుకుంటున్నాడు, ఫలించావా ఈ రాత్రి? నాకు ఇష్టమైన ఫలాలను ఫలించావా? అలాంటి ఫలాలు ఫలించే అనుభవంలో దేవుడు నిన్ను, నన్ను, మళ్ళందరినీ ఉంచునుగాక. దేవుడి వాక్యం మన వీడుకల్లో సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన. ఒక్కసారి ప్రభా, ఒకవేళ ఈ అనుభవంలో లేనటువంటి వారుగా ఉన్నట్లయితే, ఫలభరితమైన జీవితం లేనటువంటి వారుగా ఉన్నట్లయితే చిన్న ప్రార్థన చేయండి. ప్రభా, ఈ రాత్రి నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను దేవా, ఈ రాత్రి నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. ఇప్పటివరకు కప్పుకున్నాను, పైకి మాత్రం పరిశుద్ధుడిగా ఉన్నాను, పరిశుద్ధుడిగా కనబడుతున్నాను, కానీ నా జీవితాన్ని, నా అంతరంగాన్ని చూసే దేవుడు నీవు ప్రభా. ఒక్కసారి నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను ప్రభా. ఒక్కసారి నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను ప్రభా. నన్ను నేను పరిశీలన చేసుకుంటున్నాను. నీకు యోగ్యమైన వాడిగా నన్ను నింపండి ప్రభాని. మనందరం ప్రార్థనలో ఉందామా? ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు పాస్టర్ షడ్రక్ గారు, ఐపీసీ చర్చ్ పాస్టర్ గారు షడ్రక్ గారు ఉన్నారండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో దైవజనులను మీరు నిలబెట్టుకొని, అహరోను యొక్క కర్ర చిగురించింది. అహరోనులో ఉన్నటువంటి 5 అద్భుతమైనటువంటి లక్షణాలు మీరు మాకు నేర్పించారు. నిజముగా ప్రభు, అహరోను లాంటి అద్భుతమైనటువంటి లక్షణాలు మా ఆధ్యాత్మికమైన జీవితంలో కలిగి మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. ఈ రాత్రి ఈ ప్రాంగణములో ఎంతమంది అయితే ఈ యొక్క మాటలు విన్నారో, ఈ శబ్ద యంత్రము ద్వారా ఎంతమంది అయితే మీ మాటలను ఆలకించారో, వారి జీవితాల్లో ఈ సందేశము ద్వారా గొప్ప పరివర్తన కలుగు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మీ మాటలు శక్తివంతమైనటువంటివి ప్రభువా. మీ మాటలు అద్భుతాలను సృష్టించేటువంటివి. ఈ రాత్రి మీ ప్రజల జీవితాల్లో ప్రభువా, ఈ సందేశము ద్వారా గొప్ప దీవెన కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మెండైన దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపండి. మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క కృపయు,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన వారికి సకల పరిశుద్ధులకు ప్రభువును ప్రేమించే ఎల్లరకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కటి సందేశాన్ని అందించినటువంటి దైవ